వైసీపీ రాజకీయాల్లో ఈ ఏడాది కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అదే భారతీయ పొలిటికల్ ఎంట్రీ. గతంలో జగన్ పాదయాత్రలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు కుటుంబ సభ్యులు ఉన్నారు. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల ఇద్దరు పార్టీని దగ్గరుండి చూసుకునేవారు. జగన్ రోడ్డుపై ఉంటే పార్టీని వారు పూర్తి స్థాయిలో నియంత్రించేవారు. కుటుంబ సభ్యులు కావడంతో నమ్మకం కూడా పక్కాగా ఉండేది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. విజయమ్మ రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు. ఇక షర్మిల తనదైన రాజకీయ దారి వెతుక్కున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని చూసుకునే నమ్మకమైన వ్యక్తి లోటు వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినాయకత్వం కొత్త ఆలోచనలు చేస్తుందని ప్రచారం మొదలైంది. అందులో భాగంగానే జగన్ తన సతీమణి వైఎస్ భారతిరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జగన్ పాదయాత్రలో పూర్తిగా బిజీగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు భారతి ఉంటే నమ్మకంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారట. అయితే ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలా వద్దా అన్న అంశంపై మొదట్లో సందేహాలు ఉన్నా ప్రస్తుత పరిస్థితులు చూస్తే అది అనివార్యంగా మారుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.